నేను నిన్న, మొన్న వీడియోస్‌లో ఇండిగో చిల్డ్రన్ గురించి చెప్తూ ఉన్నాను. అంటే వీళ్ళు హై ఐక్యూ లెవెల్స్ ఉన్నటువంటి పిల్లలు. వీళ్ళు జనరల్‌గా ఇంట్లో గానీ, క్లాస్ రూమ్‌లో గానీ చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆల్వేస్ దే వాంట్ టు లెర్న్ సంథింగ్, దే వాంట్ టు ఫైండ్ ఔట్ సంథింగ్. అన్ని విషయాల్లో గూడా చాలా యాక్టివ్‌గా ఉంటారనమాట. మరి ఇటువంటి పిల్లలకి మనం ఏ విధమైనటువంటి ట్రైనింగ్ ఇవ్వాలి? ఏ విధమైనటువంటి గైడెన్స్ ఇవ్వాలి? అని చెప్పేసి మనం ఆలోచిస్తే వాళ్ళ ఐక్యూ లెవెల్స్‌కి అనుకూలమైనటువంటి మరి ఆహ్, ఎడ్యుకేషనల్ ప్రాజెక్ట్స్ కానియండి, ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ కానీ మనము ప్లాన్ చేయవలసిన అవసరం అనేది ఉంటుంది. మరి ముఖ్యంగా టీచర్స్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాననమాట. అయితే ప్రతి క్లాస్ రూమ్‌లో కూడా 3 రకాల స్టూడెంట్స్ ఉంటారు. యావరేజ్, అబోవ్ యావరేజ్ అండ్ బిలో యావరేజ్. అయితే మనము యాక్చువల్‌గా మన కరిక్యులమ్ అనేది యావరేజ్ స్టూడెంట్స్‌ని దృష్టిలో పెట్టుకొని తయారు చేయబడింది. కానీ టీచర్సు మిగిలిన 2 గ్రూప్స్ కూడా అంటే అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్‌ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. బిలో యావరేజ్ స్టూడెంట్స్‌ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. బిలో యావరేజ్ స్టూడెంట్స్ గురించి మరి రెమిడియల్ క్లాసెస్ అరేంజ్ చేయటము. తర్వాత అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్‌కి వాళ్ళ ఐక్యూ లెవెల్స్‌కి అనుగుణంగా అంటే వాళ్ళ మరి నీడ్స్‌కి అనుగుణంగా మన యాక్టివిటీస్ ప్లాన్ చేసుకొని వాటికి వాటికి ఇవ్వడం అనేది ఆహ్, చాలా అవసరం. అయితే ఈ రోజుల్లో ఇంకొక కాన్సెప్ట్ కూడా వస్తుందండి. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అని. ఆల్ categories of students are made to sit in the same classroom. All special groups of children also. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. ఇంక్లూజివ్ క్లాస్ రూమ్స్. అయితే మామూలుగా ఇన్ జనరల్ మన దగ్గర ఉండేది ఓన్లీ 3 గ్రూప్స్ ఉంటారు స్టూడెంట్స్. యావరేజ్, అబోవ్ యావరేజ్ అండ్ బిలో యావరేజ్. ఈ ముగ్గురిని దృష్టిలో పెట్టుకొని మనం టీచింగ్ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం టీచర్స్‌కి ఎంతైనా ఉంటది. ఇంకా మాట్లాడితే మరి ఇండివిడ్యువలైజ్డ్ ఇన్‌స్ట్రక్షన్ గురించి కూడా మరి టీచర్స్‌కి తెలుసు. మరి అవి గూడా వాళ్ళని గూడా అంటే ప్రతి విద్యార్థిని మనం దృష్టిలో పెట్టుకొని మన టీచింగ్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. ఆహ్, అలా చేసుకున్నప్పుడు మనము విద్యార్థులకి చాలా ఉపయోగకరంగా వాళ్ళ లెవెల్స్‌కి అనుకూలంగా మనం చెప్పినప్పుడు దే ఫీల్స్ వెరీ ఈజీ టు అండర్‌స్టాండ్ ద టాపిక్స్ అండ్ the material what they learn and what they try to understand. With this, I would like to conclude. Thank you so much for watching my videos regularly.